హాయ్ అండి. ఈరోజు ముల్లంగి వేపుడు. ఆయిల్ పోసా, ఆయిల్ తర్వాత జీలకర్ర ఆవాలు వేసా, ఎండుమిర్చి వేసా, గోలిన తర్వాత ఎల్లిపాయలు వేసా. ఎల్లిపాయలు కూడా గోలాలి, మంచి వేగాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసా. ఉల్లిపాయలు కూడా వేగాలి మంచిగా. కరివేపాకు వేసా, కొద్దిగా పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇక మంచి పచ్చివాసన పోయే వరకు వేగాలి. వేయించుకొని మిరియాల పొడి, ఉల్లంగి మంచిగా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. కొద్దిగా వేగాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే కొద్ది తొందరగా వేగుతుంది. వేగిన తర్వాత మూత పెట్టుకోవాలి కొంతసేపు, 10 minutes అట్లా. ముల్లంగి ఆకు కూడా శుభ్రంగా కడుక్కొని సన్నగా కోసుకొని వేసుకోవాలి. ఇది కూడా వేగినాక ఇంత కారం పొడి, ఉప్పు వేసాము కదా ముందే, కారం పొడి వేసేయాలి. ధనియాల పొడి వేసా, కారం వేసా, ధనియాల పొడి వేసా సరిపడి. సిమ్లో పెట్టేసుకోవాలి, మంచిగా అందులోనే ఉడికిపోతుంది. లాస్ట్ కొత్తిమీర. అయిపోయిందండి ముల్లంగి వేపుడు. చూడండి ఉడికిపోయింది, అంతే, కంప్లీట్.